ఘాట్తో మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణించగా మరికొందరు సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. ప్రశాంత జీవనం వైపు అడుగులు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓవైపు పోలీసులు నిర్బంధం, ప్రభుత్వ పునరావాస విధానాల ప్రభావంతో చాలా మంది దళ సభ్యులు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. దండకారణ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. దద్దరిల్లుతున్న దండకారణ్యంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దండకారణ్యం దద్దరిల్లుతుంది. మావోయిస్టుల ఏర్వేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ దూకుడు పెంచుతుంది. ముఖ్యంగా భద్రతా దళాలు దండకారణ్యంలో విస్తృతంగా గ్రౌండ్స్ దళాలతోటి కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఓ పక్క భద్రతా దళాలు, మరోపక్క డిఆర్జీ బలగాలు, మరోపక్క మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు మావోయిస్టుల ఏర్వేత లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా కర్రగుట్టల నుంచి మొదలైనటువంటి ఆపరేషన్ కాగార్ నేడు నారాయణపూర్ నేషనల్ పార్క్ వరకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా అగ్రనేతలను టార్గెట్ చేస్తూ భద్రతా దళాలు కూంబింగ్ విస్తృతంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావును ఎన్కౌంటర్లో హతమార్చినటువంటి ఇప్పుడు గణపతి, అదేవిధంగా పిఎల్జిఏ కమాండర్గా కొనసాగుతున్న ఇడ్మాన్ టార్గెట్ చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఇప్పటికీ మావోయిస్టు పార్టీ కూడా అమరవీరుల వారోత్సవాలకు సంబంధించి కూడా ఈ నెల 20 నుంచి ఆగస్టు 3 వరకు కూడా అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సంవత్సరం కాలంలో 357 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా 80 బూటకు ఎన్కౌంటర్లు కాగా మిగతా 267 ఎన్కౌంటర్లలో కీలక నేతలు మరణించారని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీ పేర్కొన్నటువంటి ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టుల కీలక నేతలను టార్గెట్ చేస్తూ ఆపరేషన్ కగార్ ఉధృతంగా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు పూర్తిగా భారతదేశంలో మావోయిజం లేకుండా చేస్తామని ఏ విధంగా చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగానే భద్రతా దళాలు కదులుతూ ఉన్నాయి. ఇప్పటికీ మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శితో పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు 4, రాష్ట్ర కమిటీ సభ్యులు 16 మంది, జిల్లా కమిటీ సభ్యులు 23 మంది మృతి చెందినట్టుగా మావోయిస్టు పార్టీని ఒక ప్రకటన ద్వారా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క ఎన్కౌంటర్లు, మరో పక్క లొంగుబాటులకు పోలీసులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే కీలక నేతలు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులను కలిసి మావోయిస్టుల లొంగుబాటుకు వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి ఆత్రం లచ్చన్న దంపతులు కూడా లొంగిపోవడం జరిగింది. వారి పైనటువంటి పారితోషికాన్ని కూడా పోలీసులు స్పాట్లో ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, దండకారణ్యంలో ఉండి అడవుల్లో ఉండి మీరు మీ జీవితాలు వృధా చేసుకోకండి, అదేవిధంగా మావోయిజానికి కాలం చెల్లిన నేపథ్యంలో ప్రజల బాట పట్టండి, జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే మరికొంతమంది కీలక నేతలు కూడా లొంగుబాటు దిశగా ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికీ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నారని, వాళ్ళు కూడా త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా భద్రతా దళాలు మాత్రం కీలక దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇడ్మాను టార్గెట్ చేస్తూ నారాయణపూర్, అదేవిధంగా నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాలను అయితే పోలీసులు జల్లెడ పడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇడ్మాకు సంబంధించినటువంటి తాను ప్రధాన అంశాలను ఎన్కౌంటర్లో హతమార్చినటువంటి పోలీసులు ఇడ్మా ఎక్కడ ఉన్నాడు, ఇడ్మాని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. కొద్ది రోజుల్లోనే పూర్తిగా కేంద్ర కమిటీ సభ్యులను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పోలీసులు తమ లక్ష్యాన్ని చేరుకుంటే విధంగానే వెళ్తున్నట్టుగా ఈ కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలు ఇప్పుడు ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. మరికొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో లొంగిపోవాలని చెప్పేసి అయితే పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్ను పూర్తిగా ఇంకా వేగవంతం చేయడం జరిగింది. వర్షాకాలంలో సైతం కూంబింగ్ జరుగుతుందని చెప్పేసి
ఓ పక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన విధంగానే ఈ నారాయణపూర్ నేషనల్ పార్క్ ఏరియాలో మాత్రం రోజుకో చోట ఎక్కడో చోట ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. ఎవరో ఒక నేత మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు చెప్తా ఉన్నారు, ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు లొంగిపోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. చూడాలి మరి అమిత్ షా చెప్పినట్టుగా 2026 మార్చి కల్లా మావోయిజం అంతమవుతుందా, లేదు ఈ భద్రతా దళాలు కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో గణపతి ఇడ్మా లాంటి కీలక నేతలు తప్పించుకుంటారా? వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.